మంగళాకారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈ ఉబ్బుని పరిశీలించుకోవడం వచ్చిందనుకోండి, అఘటనాఘటన కార్యములు కూడా అవుతాయి. ఎందుకంటే ఉబ్బు లేకపోవడమే ఈశ్వరానుగ్రహానికి కారణం. నీకు ఒకప్పుడు సంతోషించే కారణాలు ఉన్నాయి కానీ దుఃఖపడడానికి కారణాలు లేవు. అప్పుడు నువ్వేమన్నావు? ఇది నాది కాదు, నీ వల్ల అన్నావు. అదే ఈశ్వరుడు సంతోషించడానికి కారణం. కష్టం వచ్చినప్పుడల్లా గుర్తొచ్చి, సుఖంగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ గుర్తురాననుకోండి, చిరాకేస్తుందా వేయదా? మరి అటువంటప్పుడు భగవంతుని యొక్క ప్రీతికి కారణం కూడా ఏమిటి అంటే సుఖదుఖముల యందు ఒక రకమైన భావన, రెండిటి యందు ఆయనే గుర్తు రావడం. అప్పుడు ఉబ్బడానికి ఉండదు, పేలిపోవడానికి ఉండదు. నేను మీకు దానికి విరుగుడుగా ఉదాహరణ చూపించాలి అంటే రామకృష్ణ పరమహంసే ఒకప్పుడు ఒక మాట చెప్తారు. ఒక వ్యక్తికి కొడుకున్నాడు, ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుక్కి తీవ్రమైన అనారోగ్యం చేసింది. వైద్యుడిని పిలిచి అడిగాడు, అయ్యా ఇంత అనారోగ్యం చేసింది, నా కొడుకు బ్రతుకుతాడా అని అడిగాడు. నీ కొడుకు బ్రతకడం కష్టం, ఈ అనారోగ్యము చేత వెళ్ళిపోతాడు, కానీ ఒక్కటి చేస్తే మాత్రం దక్కుతాడు. మనిషి యొక్క పుర్రెలో అంటే ఎప్పుడో సహజంగా చచ్చిపోయిన వాడిని కాల్ చేసిన తర్వాత మిగిలిపోయిన పుర్రె అని నా ఉద్దేశ్యం. ఆ పుర్రె చేత్తో పట్టుకుంటే స్వాతి చినుకు అందులో పడాలి. పుర్రెలో స్వాతి చినుకు ఎక్కడ పడుతుందని పరిగెడతావు? స్వాతి చినుకు పుర్రెలో పడాలి. అందులో కొద్దిగా స్వాతి చినుకులు పడి నీరు పడిన తర్వాత ఒక భయంకరమైన త్రాచుపాము విషం 2-3 చుక్కలు అందులో పడాలి. ఈ నీళ్లు పుర్రెలో కలిపినవి పట్టుకొచ్చి నీ కొడుక్కి రేపటి లోపల పడితే బతుకుతాడు. ఆయనకి కొడుకునిచ్చినప్పుడు భగవంతుడే అన్నాడు, కష్టం వచ్చినప్పుడు భగవంతుడే, ఇప్పుడు ఆయనే కాపాడాలి నన్ను అన్నాడు. ఆయనకి ఉబ్బు లేదు, పేరడం లేదు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఇచ్చింది బొమ్మన ఆయన పట్టుకుపోయాడు అంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రయత్నం నాది, ఫలితం ఈశ్వరుడు ఇవ్వవలసింది. ఏదో వెళ్ళాడు, ఊరికి దూరంగా పోతే అనుకోకుండా ఓ చెట్టు కింద ఓ పుర్రె కనపడింది. ఆ పుర్రిలో చేత్తో పట్టుకున్నాడు. ఇదేమిట్రా ఆశ్చర్యం, పుర్రె కనపడింది, ఇవాళ స్వాతి నక్షత్రం, చినుకులు పడతాయన్నారని. స్వాతి నక్షత్రంలో చినుకులు పడ్డాయి. పుర్రెలో 3-4 చినుకులు పడి నీరు ఒక్క చుక్క చేరింది. అలాగా ఓ చెంచాడు నీరు వచ్చింది. ఎంత ఆశ్చర్యం, ఈశ్వరానుగ్రహం అని చూస్తున్నాడు. ఈలోగా ఆ పక్కన ఈ చెట్టు తొర్రలో పడుకునుంది ఒక త్రాచుపం. దూరంగా ఒక కప్ప కనపడింది. దాన్ని పట్టుకుందామని చెప్పి త్రాచుపం పడగ విప్పింది. ఆ కప్ప, ఆ వ్యక్తి ఇలా పట్టుకుని ఉన్నాడు కదా పుర్రే, ఆ కప్ప పాము కొడుతుందేమోనని దూకడం కోసం ఈ చేతి మించి దూకింది. ఈ దూకడంలో పాము కూడా కప్పని పట్టుకుందామని ఒక్కసారి ఎగిరి పుర్రె మించి కప్ప కోసం దూకింది. ఆ దూకడంలో కప్పని పట్టుకుంటాననుకుంటూ దూకుతోంది కాబట్టి దాని యొక్క కోరలలోంచి 2-3 విషపు చుక్కలు పుర్రెలో పడ్డాయి. పాము కప్ప వేపుకబడి పట్టుకుని వెళ్ళిపోయింది. ఈయనకి కపాలమునందు స్వాతి చినుకులతో కూడినటువంటి నాగుపాము యొక్క విషం, త్రాచుపాము విషం దొరికిందా లేదా? పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. ఎలా దొరికిందిరా అని వైద్యుడు 3 చుక్కలు పిల్లాడికి వేశాడు. లేచి కొడుకు కూర్చున్నాడు. ఇప్పుడు ఉబ్బు లేని చోట పగలిపోవడం కూడా లేదు. రెండిటి యందు ఈశ్వరానుగ్రహమే నిలబడింది. ఇది జీవితంలో అలవాటు కాకపోతే అన్నిటికీ కర్తృత్వం నీ మీద పెట్టేసుకొని పొంగిపోతే పేలిపోవడం కూడా నీదే అయిపోతుంది. అలా వద్దు సుమ. అది కాపురుష గుణంబులండ్రు. వాడు శాశ్వత కీర్తిని సంపాదించలేడు. కాబట్టి ఆ ఉబ్బిపోవడం అన్న లక్షణాన్ని పక్కన పెట్టి అప్పుడే వినయం నిలబడుతుంది. లేకపోతే అయిందానికి కాందానికి నేనే కారణం అంటుంటే అది అహంకారానికి కారణం అయిపోతుంది. వాడిని ఎవరు పట్టుకోలేరు. ఇంకా దానివల్ల అందరికీ దూరం అవుతాడు. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము అంటే నేను మీతో మనవి చేశాను కదా, దానికి ఏ కారణం ఉండదు. నేను దానికి ఉదాహరణలు ఎందుకంటే చెప్పడం, దుర్యోధనుడిని మీరు చూడలా, సమసమాజంలో మీకు కనపట్టాలా? కొంతమంది ఉంటారు, అధికారిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, మహాత్ముణ్ణి ఏకవచన ప్రయోగం చేస్తాడు, తండ్రిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, పెద్దన్న గారిని ఏకవచన ప్రయోగం చేస్తాడు. ఒక్క తన గురించి చెప్పుకునేటప్పుడు మాత్రం బహువచనం మేము అంటాడు. ఏదో పెద్ద చక్రవర్తిలాగా నేనండం, మేము అంటాడు. మీరు ఎవరి గురించి మాట్లాడండి, వాడా అంటాడంతే. అంటే
అతను ఎందుకు అలా గర్వం అంటే దానికి ఏం కారణం ఉండదు. ఆయన ఇందులో గొప్పవాడు కాబట్టి ఆయనకి ఇంత గర్వం అండి అని చెప్పడానికి ఏం ఉండదు. ఆయన తెల్లగా ఉన్నాడని గర్వమా, పొడుగ్గా ఉన్నాడని గర్వమా, చాలా గొప్ప కవిని గర్వమా, ఐశ్వర్యవంతుడిని గర్వమా, అధికారిని గర్వమా, లేకపోతే ఆయన ఏమైనా గొప్ప విద్వాంసుడా, గొప్ప గాయకుడా, వాద్య నిపుణుడా, ఏమీ లేదు. కానీ మరి ఎందుకు అలా ప్రవర్తిస్తాడు అంటే అంతే, ఆయన దృష్టిలో ఎవరూ గొప్పవాళ్ళు కాదు, ఆయనే గొప్పవాళ్ళు. కానీ మహాత్ముల దృష్టిలో గొప్పదేమిటో తెలుసా? సమస్త సృష్టి. అసలు రామచంద్రమూర్తి రామాయణం మీరు చదవండి, 24,000 శ్లోకాలలో రాముడు ఏ ఒక్కడిని ఉద్దేశించి కూడా వీడు పనికి మాలినవాడన్న మాట అనడం. అలా అంటే ఈశ్వర సృష్టి పనికి మాలింది అవుతుంది. ఓ పనికి మాలిన వాడిని ఈశ్వరుడు సృష్టించాడు. ఇప్పుడు ఆయన ఓ పనికి మాలినవాడు. ఎవడు పుట్టినా ప్రతి ప్రాణికి ఒక విలువ ఉంది. నేను ఉద్యోగంలో చేరినటువంటి కొత్తల్లో నాకన్నా ముందు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ముందు చేరిన ఆయన ఒక ఆయన ఉండేవారు, శర్మగారని పెద్ద ఆయన ఉండేవారు. మాకు ఆయన ఓ సెక్షన్లో పనిచేస్తుండేవారు. ఆ సెక్షన్కి ఆయన పెద్దవారు, కానీ అందరికీ చాలా గౌరవం శర్మగారంటే. ఇతను 2 కూతుళ్ళు పుట్టారు. కొడుకు కావాలని ఒక తాపత్రయం, ఏమో అందులో ఉన్న మంచి చెడు నేను మాట్లాడినా. 3వ మాట కూతురు పుట్టింది. దిగాలుగా వచ్చాడు ఆఫీస్కి మధ్యాహ్నం. ఏదో లేచి వెళ్ళి అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా సంతోషం అండి మీకు పాప పుట్టింది కదా, కంగ్రాచులేషన్స్ అంటున్నారు. అయ్యా ఏముందండి మళ్ళీ కూతురే అన్నాడు. ఏదో రాసుకుంటున్నారు శర్మగారు. ఆయన ఇల్లారా అన్నాడు. వెళ్ళాడు. ఆయన ఏం పెద్ద మాట్లాడలేదండి. ఆయన ఇతనితో అన్నాడు, కళ్ళతోడు తీసి ఇలా పెట్టేసి, ఎవ్రీ చైల్డ్ విల్ బ్రింగ్ ఇట్స్ ఓన్ ఫేట్, వై డు యూ వర్రీ, గో అన్నాడు. మళ్ళీ అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ గాట్ స్టన్డ్. కొడుకు అయితే ఉద్ధరించాడా అపకీర్తి తెచ్చినప్పుడు? కూతురు అయితే తక్కువ చేసిందా? మహాకీర్తివంతురాలు సీతమ్మ కాలేదా, ద్రౌపది కాలేదా, దమయంతి కాలేదా? ఎవ్రీ చైల్డ్ విల్ బ్రింగ్ ఇట్స్ ఓన్ ఫ్యాట్, గోయవే అన్నాడు. నీకు అర్థం కాల? నీకని కాదు, ఆయనకి. ఎందుకయా ఏడుస్తావు? ప్రతి శిశువు తన గొప్పతనాన్ని తాను తెచ్చుకుంటుంది. ఎందుకు ఆడపిల్ల పుట్టిందని అలా మొప్పెడతావు ముఖం? సంతోషించడం నేర్చుకో అన్నాడు. అంతే. ఏమి అనుభవజ్ఞుడు. ఇప్పటికీ నాకు ఎవరికైనా పిల్ల పుట్టింది అన్నప్పుడు కొంచెం చిన్నపుచ్చుకుంటే మా శర్మగారి మాట జ్ఞాపకానికి వస్తుంది. మహానుభావుడు ఇప్పుడు లేరు, ఏ లోకంలో ఉన్నారు. కానీ అనుభవజ్ఞుల మాటలు అలా ఉంటాయి. ఒక్కొక్కటి గర్వము, అర్థం లేనటువంటి గర్వం, ప్రతిదానికి గర్వమే, ప్రతిదానికి అవతలవాన్ని ఈసడించడమే. ఇది ఉన్నదే అత్యంత ప్రమాదహేతు. మనం నింద చేశామని అవతలవాడు తక్కువైపోతాడండి. మనం నింద చేశామని అవతల వాళ్ళ కీర్తి పోతుందా? మనం నింద చేశామని ఆయన జీవితంలో చేసిన సాధన పోతుందా? పోదు. మనం పాడైపోతాం అంతే. అందుకే గర్వము ప్రమాదహేతు. నేను మీకు తరచుగా రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఉదాహరణలను ఆశ్రయించడం వినా నాకు మార్గం ఉండదు. పరమహంస ఈ గర్వం గురించి ఓ మాట చెప్తారు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఎద్దు ఉంటుంది, బాగా బలిసి ఎద్దులో ఉన్నాడు రా అంటుంటారు చూశారు. ఆ ఎద్దుకి దాని కళ్ళు, దాని టీవీ చాలా గొప్పగా ఉంటుంది. ఆవు దగ్గరికి వెళ్ళినంత తేలిగా ఎద్దు దగ్గరికి వెళ్ళిపోలేరు. పొడుస్తుందా అండి అని అడుగుతారు. అంత చటుక్కున అందరూ వెళ్ళలేరు ఎద్దు దగ్గరికి. అలా ఉంటుంది అది బసవయ్య. ఆ ఎద్దు చాలా అహంకారంతో బతుకుతుందిటే. అందుకే భగవంతుడు అన్నిటి పట్ల నువ్వు అహంకార ధోరణితో ఉన్నావు కాబట్టి అని హంబా అంటుంది. అంబా అని ఆవు అంటుంది. హంబా అంటే బెంగాలీ భాషలో నేను అని అర్థంట. నేను అని అహంకారం పొందింది కాబట్టి ఇక్కడే పుడుతుంది పుండు. పుడితే రైతు ఏం చేస్తాడంటే పెద్ద పుండు పుడుతుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు, నా అదృష్టం ఏమిటో నాకే కనపడతాయి అలాంటివన్నీ. ఆ పుండుని ఒత్తిగిలిస్తారు. చర్మం ఇలా కదులుతుంది కదండి, మెడ మీద చర్మం కదులుతూ ఆ పుండు ఒత్తిగిలించి కాడి పెడతారు, పెట్టి బండి నడుపుతారు. ఆ నడుస్తున్నప్పుడు ఈ పుండు ఏమవుతుందంటే కాడి పైకి లేచినప్పుడు కాడి కిందకు వస్తూ ఉంటుంది. అది పగిలి నిత్తురు వస్తూ ఉంటుంది. ఎంత బాధో! అది నడవలేకపోయింది అనుకోండి, వెనక తోక మిలి పెడతాడు బండివాడు. ఆఖరికి బండి కట్టడం అయిపోయి ఆ పోటు భరించలేక పడుకుంటుంది. వచ్చి క్యాకొచ్చి వాళ్తుంది, తోకకు అందదు.
తల ఇలా విదిల్చిందనుకోండి, పుండు నిప్పెడుతుంది, మళ్ళీ బండి కడతాడు. అంత బాధపడిన హంబా అండం మాత్రం మాందం. నేను అని గర్వపడినందుకు పెట్టేట ఈశ్వరుడిది. ఆఖరికి శరీరం పడిపోయింది. తోలు ఒలిచి డప్పు చేశారు, డప్పు కొట్టారు, డామ్ 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 అంది, కానీ ఈశ్వర నువ్వు అన్న మాట అనలేకపోయింది. తోలు ఒలిచి డప్పు కొట్టి వదిలిపెట్టలా. డప్పు వాయించవలసి వచ్చినప్పుడల్లా 4 గడ్డి పరకలు తీసుకొచ్చి మంట వేసి దాని దగ్గర పెడుతుంటారు. ఈ చర్మాన్ని తీసుకెళ్ళి డప్పు కొట్టేవాళ్ళని మీరు చూశారో లేదో, మంట వేసి దాని దగ్గర పెట్టి తర్వాత డప్పు కొడుతుంటారు. ఆ చర్మం మంట దగ్గర కాలుతూనే ఉంటుంది. అయినా డామ్ 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 మంది, కానీ నువ్వు అనలేకపోయింది. ప్రేగులు తీసి దండికి కట్టి దూది ఏకేటప్పుడు వేరొక కర్ర లాంటిది చేతిలో పట్టుకుని ఆ దూది మధ్యలో పెట్టి ఆ ప్రేగుని కొడతారు. కొడుతూ ఉంటే ఆ దూది పైకి రేగుతూ ఉంటుంది, మెత్తగా అవుతుంది, విచ్చుకుని ఏకుతున్నారు అంటారు కదా దూదిని. ఆ ప్రక్రియ ఎందు ఏమవుతుందంటే ఆ ప్రేగు తూహు 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 అంటుంది, అంటే నువ్వు 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 అంటుంది. అప్పుడు ఎద్దు యొక్క జీవుడు మోక్షాన్ని పొందాడు. అంబా నేను నేను అన్నందుకు మెడ మీద పుండు, తోలు ఒలిచి డప్పు, కాళ్ళ కింద చెప్పు, అప్పుడు కూడా కిర్రు 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 అంది, కానీ తూహు తూహు అనలేకపోయింది. ప్రేగుని కొట్టినప్పుడు తూహు అంది. అప్పుడు తరించిందా జీవుడు. ఎందుకు నేను నేను అని ఇలా చూపిస్తావు 10 మాటలు? ఇలా చూపించిన ఈ శరీరం 7 ధాతువులతో ఒకనాడు అమ్మ కడుపులో పడుకుంది చీకట్లో. బయటికి వచ్చిన తరువాత అన్నం తిని బయటికి వచ్చింది. అమ్మ పాలు పట్టింది కాబట్టి అమ్మదా? నాన్నగారి తేజస్సు వల్ల వచ్చింది కాబట్టి నాన్నగారిదా? బయట అన్నం తింటే నువ్వు బ్రతికావు కాబట్టి అన్నాన్ని సంపాదించి తెచ్చినటువంటి అన్నగారు మొదలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళదా? పెద్దవాడు అయిన తర్వాత ఉద్యోగం చేస్తే 4 రూపాయలు వస్తే తిన్నావు, ఆ ఉద్యోగం ఇచ్చి డబ్బిచ్చినటువంటి ప్రభుత్వానిదా ఈ శరీరం? చిట్ట చివర ముసలివాడి అయిపోతే పోషించినటువంటి కొడుకుదా? ఆఖరణ ఊపిరాగిపోయిన తర్వాత కట్టెల్లో పెట్టి కాల్చేసినప్పుడు వెంట్రుకలు గాలికి ఊడిపోయి దూరంగా ఎగిరి చెట్టును పట్టుకుంటే వెంట్రుకలకు ఆశ్రయం ఇచ్చాయి కాబట్టి చెట్టుదా? నిత్తురు ముద్దల ముద్దలుగా జారి భూమి మీద పడిపోతే భూమి పీల్చేసింది కాబట్టి భూమిదా? అస్థికల ఆఖరికి మిగిలిపోతే తెచ్చి కుండలో పెట్టి కొడుకు తీసుకెళ్ళి గంగలో కలిపాడు కాబట్టి గంగదా? ఎవరిది శరీరం అని? దేనికోసం ఇన్ని మాటలు ఇలా అంటావు? అనకు. వాడు వాడిది, వాడు వాడిది అను. నేను నాది వదిలిపెట్టడం నేర్చుకో, ప్రయత్నం చేయి. లేని నాడు పాడైపోతావు. దానితోనే బ్రతికేయడం మంచిది కాదు సుమా. ఎప్పుడు చెప్పిన మాట విదురుడిది. ఎవరికి చెప్పినది? సమస్త మానవాళికి సాధన కొరకు నేర్పుతున్నాడు. దీన్ని పరిశీలించడం చేత కాకపోతే అయిందానికి కాందానికి ఇలాగే అండం నేర్చుకుంటే ఆ జీవితానికి అభ్యున్నతి లేదు సుమా. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవక యునికియును అంటే తృప్తి లేకపోవడం. శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అంటారు. తృప్తి బయటి పదార్థముల చేత వచ్చేది కాదు. మీరొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బు తృప్తి రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడినది నిజమైతే ఎంత డబ్బు ఉంటే తృప్తిగా ఉంటాడన్నది నాకు చెప్పండి. అంత సంపాదించి వదిలేయచ్చు. అలా ఉండదు. డబ్బు తృప్తి మంట నెయ్యి. మంటలో నెయ్యి పోసారనుకోండి, పలచగా నీళ్ళలా ఉందని ఆరుతుందా? భగ్గున పైకి లేస్తుంది. ఇవాళ 1,00,000 రూపాయలు ఉన్నాయి, దానికి తగ్గ కోరిక తీర్చుకుంటాం. ఇంకొక 10 లక్షలు ఉంటే బాగుండు, ఇది కూడా చేద్దును. ఆ 10 లక్షల కోసం పరిగెత్తావు, కాలం అయిపోతోంది, ధర్మం తప్పిపోయావు, మనిషిలా లేవు. తృణావర్తోపాఖ్యానం భాగవతంలో అదే. గడ్డి పరకవైపోయావు, ఆశ తిప్పేస్తోంది, సుడిగాలిలా తిరుగుతున్నావు, కళ్ళు కనపట్టల్లా దుమ్ము పడిపోయింది, పరిగెడుతున్నావు, తెస్తున్నావు, మళ్ళీ ఇంకో కోరిక పుడుతోంది, మళ్ళీ పరిగెడుతున్నావు, మళ్ళీ తెస్తున్నావు, మళ్ళీ తీర్చుకుంటున్నావు, మళ్ళీ పరిగెడుతున్నావు. ఏది తృప్తి జీవితంలో? ఎంత సంపాదిస్తే తృప్తి? నేను సంపాదించగలిగినంత నా కొరకు, నా కొడుకు కొరకు, మనవల కొరకు, మునిమనవల కొరకు, ఇనుమనవల కొరకు, అంతేముందండి దానికి. అంటే వాళ్ళెవరేం చేయక్కర్లేదా? ఇదంతా తింటూ కూర్చోడమేనా? దానికి అర్థం ఉండక్కర్లేదా? ఒక కుక్క దాని పిల్ల తనంత తాను ఆహారం సంపాదించే వరకు పెంచుతోంది.
ఒక పక్షి దాని పిల్ల అది ఆహారం సంపాదించుకునే వరకు పెంచుతోంది. నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకు అంత సంపాదిస్తావు? ఆ సంపాదన కోసం తిరగడం సమయాన్ని పాడు చేసేస్తున్నావా? చెయ్యి, వద్దని ఎవ్వరూ చెప్పలేదు. డబ్బు సంపాదించవద్దని ఏ శాస్త్రము చెప్పలా. కానీ తృష్ణ వద్దు. అమితముగా అపారమైన ఆశతో డబ్బు వెంట పరుగులు తీసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అది తిరగబడి కాటు వేసిన నాడు మాత్రం మిగిలిపోయేది అపకీర్తి ఒక్కటే తప్ప అది నీకు సుఖంగా నిద్రపట్టనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా? అన్యాయంగా సంపాదించి తీసుకుని వచ్చిన డబ్బు ఇంట్లో ఉండగా ఏ చిన్న ఇబ్బంది రానివ్వండి భయమే. ఇది చేశాను కదా, కట్టి కుడుపుతోందా, కొడుక్కి జ్వరం వచ్చిందనుకోండి భయమే. అయ్యో బాబోయ్, ఇలా సంపాదించి తెచ్చాను కదా, ఇది ఏదో పెద్ద అనారోగ్యం అయిపోయి చాలా డబ్బు ఖర్చు అయిపోదు కదా, తెచ్చిన డబ్బు ఒంటికి వచ్చిందనుకోండి భయమే. ఏమో ఇలా తెచ్చా కదా. న్యాయంగా తెచ్చారనుకోండి హాయ్, పరమేశ్వరానుగ్రహం. నేనేం నీతి తప్పానా ఏమి, ధర్మం తప్పానా ఏమి, సర్వేశ్వరుడు లేడు నన్ను కాపాడడానికి, తల కింద చెయ్యి పట్టుకుని నిద్రపోతావు. ధృతరాష్ట్ర మహారాజా, అందుకు నీకు నిద్ర పట్టదు. కాబట్టి తృప్తి అన్నది ఉండాలి. కొన్నిటి యందు తృప్తి ఉండడానికి వీల్లేదు. జీవితంలో ఆఖరి ఊరి వరకు తృప్తి ఉండకూడదు. కొన్ని ఏవి? విద్యయందు వాంఛా పరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. ఎన్ని చదువుకున్నా, ఎంత సేవ చేసినా, ఎంత భక్తితో బ్రతికినా ఇంకా నేను ఏదో చెయ్యాలన్న తపనతో వెళ్ళిపోవాలి. అబ్దుల్ కలాం గారు బ్రతికున్నంత కాలం పాఠాలు చెప్పి చిట్ట చివరి రోజున కూడా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ జారి కింద పడిపోయారు. ఆఖరి ఊపిరి వరకు సమాజ సేవే. మీరు ఇవాళ పత్రికలో చదివి ఉంటారు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా అంత ప్రఖ్యాతి సంపాదించినటువంటి రాజన్ గారు అక్కర్లేదు, నేను హాయిగా వెళ్ళి అధ్యాపక వృత్తిలో మళ్ళీ పాఠాలు చెప్పుకుంటానని వెళ్ళిపోతున్నాడు. అంత కీర్తిని సంపాదించుకున్న వ్యక్తి అంతర్జాతీయంగా. నీ జీవితంలో డబ్బు సంపాదనకి ఒక వృత్తి అయితే నీ ఆత్మసంతృప్తి కొరకు నీ జీవన విధానం ఉండాలి తప్ప ఆత్మసంతృప్తి కొరకు జీవన విధానము లేకుండా కేవలము తృష్ణతో పరిగెత్తడానికి మాత్రమే నీ వృత్తి పనికొస్తే నీ జీవితం కల్మషభూయిష్టం అయిపోతుంది. నీకు నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను ఇంకొకరు ఉద్ధరించలేరు. నీకు ఆకలిస్తే నువ్వు తినాలి, నీ పక్క వాళ్ళు తింటే ఆకలి తీరదు. కాబట్టి నిర్మోహమాటంగా చెప్తున్నాడు, తృప్తి అన్నది మనిషి పొందాలి. అందుకు శంకరాచార్యులు వారు అంటారు, ఆ తృప్తి మనసులో ఉన్నదనుకోండి, అప్పుడు మనిషి ఏమంటాడంటే కౌపీనవంత కలు భాగ్యవంత. గోచి పెట్టుకున్నవాడు పరమ సంతోషంతో ఉన్నాడు. భగవాన్ రమణులు ఓ తువ్వాలు వాడుకుంటూ ఉండేవారు ఒళ్ళు తుడుచుకోవడానికి. అది తీసుకెళ్ళి ఎవరు, అది తెల్లవారుదామని 3 గంటలకి లేచేవారు. స్నానం చేసి ఆరేసుకొని ఆరిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి చిన్న మడతట్టేసుకొని చెట్టు తొర్రలో పెట్టేవారు. కొంతమందికి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఆయన చెప్పింది విందామన్న దానికన్నా ఆయన వ్యక్తిగత జీవితం మీద బాగా పరిశీలన చేయాలని సంతోషంగా ఉంటుంది. ఆయన ఇంట్లో ఏం చేస్తుంటారండి, ఎన్ని పుస్తకాలు ఉంటాయండి, ఎంతసేపు చదువుతారండి, ఎందుకవి నీకు చెప్పిన విను నచ్చితే కదా. అలా రమణ మహర్షి వాడే తువ్వాలు ఎక్కడ పెడతారండి, చెట్టు తొర్ర ఉంటుందన్నాడు ఎవడో. వీళ్ళ తువ్వాలు తీసి ఇలా తీశారు, దాన్ని నిండా కన్నాలే. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఇంతమంది డబ్బున్న శిష్యులు ఉన్నాం, ఏమిటండి తువ్వాలు, దాన్ని నిండా కన్నాలే, మమ్మల్ని అడిగితే ఓ తువ్వాలు ఇవ్వం మీకు అన్నారు. ఆయన అన్నారు, ఈ తువ్వాల సహస్రాక్షుడు ఇంద్రుణ్ణి తువ్వాలుగా వాడుకుంటున్నాను నేను అన్నారు. అది తృప్తి. మీరు అందుకే తృప్తి కలిగిన వాడిని, అయ్యో పాపం మీకు ఏమైనా చేసి పెట్టమంటారు ఏంటన్నారు. చేయడానికి నాకు ఏం లేదండి, నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు కనుక నాకు అన్నీ ఇచ్చాడు కదా, ఇంకా నాకు ఏం కావాలండి, నేనేమైనా ఇన్ని ఇచ్చిన ఈశ్వరుడికి నేను ఏం చేయగలనండి, నేనేమైనా ఆయనకి చేయాలేమో కానీ ఆయనకి నాకు ఏమి ఇవ్వలేదని మీరు ఇస్తారు అంటాడు. కాబట్టి అది తృప్తి. అది మనసులో ఉందనుకోండి ధర్మం అబ్బుతుంది. అసలు అది లేనంతకాలం ధర్మం నోటితో అనడానికే కానీ ఆచరణకి ఎలా పనికొస్తుందండి. ఆ తృప్తి లేని నాడు మనిషి ధర్మమును ఆచరించలేడు. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవక యునికియు, దురభిమానము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదో ఒక విషయమునతో అంటకాగిపోతాడు. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే కొంతమంది చూడండి, ఆ వ్యక్తిత్వంలో ఉండేటటువంటి బలహీనత. ఇప్పుడు ఏదో గోరు చుట్టేసింది, దానికో నిమ్మకాయ ఎట్టమన్నారు ఎవరో, నిమ్మకాయ ఎట్టారు. ఏమండి కాఫీ తాగుతారా, ఏమిటి తాగను
ఈ గోరు చుట్టూ స్నానం ఎలా చేయను, గోరు చుట్టూ ఇవాళ ఆఫీస్ ఏం వెళ్ళను, ఈ గోరు చుట్టుతో ఏం రాయను, పోన్లేండి పలహారం ఏం తినను గోరు చుట్టుతో, ఇవాళ ప్రవచనం ఏం వెళ్ళను ఈ గోరు చుట్టుతో. వాడికి మీరు ఏం చెప్పండి ఆ గోరు చుట్టే. ఇంకొకడు అంటాడు, నాకు ఆఫీస్కి వెళ్ళి రాయలేకపోవచ్చు కానండి, ఇవాళ అంత కఠినుడు ఏం కాడు, మా అధికారికి చెప్తే పోన్లేవయా, ఇవాళ నువ్వు నోటితో చెప్పేవి చెప్పు నీ కింద ఉన్న వాళ్ళకి, ఇది ఇలా చెయ్యి అది ఇలా చెయ్యి అని చెప్పు చాలు. నువ్వు అంత తప్పనిసరి పరిస్థితి అయి సంతకం పెట్టవలసి వస్తే నీ పక్కవాడితో నేను పెట్టిస్తా, సరేనా, కూర్చుని చెయ్యి, వాడికి చెప్పి చేయించు చాలు. అలా కుర్చీలో అలా కూర్చోవడంలో, నాకు అక్కడికి వెళ్ళి కూర్చోవడంలో, ఓ మంచి మాటలు చెప్తూ ఉండడంలో నేను నా నిప్పి మరిచిపోతాను అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిత్వం వేరు. ఓ గోరు చుట్టుకి ప్రపంచమంతా గోరు చుట్టే ఒకటికి. అలా వాడికి ఏదో ఒకటి ఉంటుంది, దానితో అంట కాగుతాడు. ఎంత అంట కాగుతాడంటే వాడిని మీరు ఎట్నుంచి ఎటు తీసుకురండి మళ్ళీ వాడు అదే చెప్తాడు. వాడికి ఏదో మనసులో ఉంటుంది, నేను చాలా తెల్లగా ఉంటాను, చాలా అందంగా ఉంటానని ఒక అభిప్రాయం ఉంది వాడికి. వాడిని మీరు ప్రవచనానికి తీసుకెళ్ళండి, ప్రవచనానికి తీసుకెళ్ళినా వాడు ఏమంటాడంటే, ఇవాళ వచ్చిన వాళ్ళలో నా అంత తెల్లగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాడు. అయ్యి బాబోయ్, ఎంత ప్రమాదకరమైన ప్రశ్న అండి అది. వాడిని మీరు ఓ సేవకి తీసుకెళ్ళారనుకోండి దేవాలయంలో, ఇవాళ సేవకు వచ్చిన వాళ్ళలో నేనే బాగున్నానే అందరిలోకిని అంటాడు. వయసు ఉడిగిపోతుండనివ్వండి, ఇంకా దాన్ని ఏదో కాపాడుకోవాలి. అందుకని తీర్థయాత్రకి రారు, అందుకని గుళ్ళోకి ఎక్కువ వెళ్ళరు, ఎండలోకి ఎక్కువ వెళ్ళరు. ఉండిపోతుందా ఏమి, అగ్నిలో కాలిపోదు ఆఖరికి. ఇది పణంగా పెట్టి ఈశ్వరుణ్ణి చేరు, అది గొప్ప. కానీ అన్నిటికీ నేను ఇంత బాగుంటాను. ఏమండి, ఆయన చాలా బాగా పాడారు కదండి, పాడారు కానీ ఆయన అంత కొంచెం తెల్లగా ఉంటే బాగుండేదండి. ఆయన పాడడానికి తెల్లగా ఉండడానికి ఏమిటి సంబంధం అంటే, దేనికైనా సరే తెల్లగా లేడు అంటే తను తెల్లగా ఉన్నాడు, అదొక్కటే కారణం. అతిశయం, దురభిమానత్వము, అది పుండండి, అది చాలా ప్రమాదం. అది గుళ్ళోకి వెళ్ళినా సరే కొంతమంది చూడండి విఐపిగా దర్శనం ఏమిటండి, అదేమిటి అసలు అర్థం లేదు. అంటే వాడు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడి దగ్గర కూడా వాడు ఇదని గుర్తుపెట్టుకుని వెళ్ళాలా, ఎందుకది. చక్కగా ఎక్కడికి వెళ్ళావో అక్కడ అలా ఇమిడిపో, అది జీవితం అంటే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా నేను ఈ అధికారిని అని ఇంటికి వెళితే అది ఏం బాగుంటుంది. ఇంటికి వెళ్ళాక ఓ భర్తగా వెళ్ళు, ఓ తండ్రిగా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళావో అక్కడ ఇమిడిపో. ఆ ఇమడడం రాలేదనుకోండి, ఏదో ఒకటే అంటి పెట్టుకుని అంట కాగిపోతే నిన్ను భరించలేరు. ఆఖరికి పదవీ విరమణ చేసేసి 10 ఏళ్ళు అయిపోయినా, ఏమండో సార్ ఆయన్ని పాపం చాలా రోజులు అయింది, ఆయన దగ్గర పనిచేశాను, వెళ్ళొద్దామండి. బాబాయ్ ఇప్పుడు కానీ వెళ్ళారంటే చంపేస్తాడండి, ఇప్పుడు మళ్ళీ మొదలెడతాడు, 1976లో నేను అప్పుడు ఉన్నప్పుడు అని మొదలెడతాడు, వదలడండోయ్ అంటారు. కొంతమందిని మీరు చూడండి, అది అంటుకుపోతుంది, శరీరానికి మనసుకి అంటుకుపోయి అది మొదలెడతాడు. ఏమైనా నువ్వు దగ్గర పనిచేసావు కదా 76లో మనం పనిచేసినప్పుడు అని మొదలెడతాడు. ఎందుకది, ఇప్పుడు ఎంత నీ వయస్సు, ఇప్పుడు నువ్వేం నేర్చుకోవాలి, ఇప్పుడు ఏం చదువుకోవాలి. కొంతమంది చూడండి చాలా అధికారంలో ఉండి కూడా చాలా వినయంగా కూర్చుని వింటుంటారు. అది సంస్కార బలం. అది ఒకడికి రమ్మంటే వచ్చేది కాదు, ఒకడికి పొమ్మంటే పోయేది కాదు. పరిశీలించుకో సుమా, నిన్ను నువ్వు పరిశీలించుకో, లేకపోతే పాడైపోతావు. ఏదో నీ జీవితంలో ఒక విషయమునందు నేను చాలా గొప్పవాణ్ణన్న అభిమానం దురభిమానం కాకుండా చూసుకో, లేకపోతే అది చిట్ట చివరికి చాలా ఇబ్బందికి వెళ్ళిపోతుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఏదో ఒకటి ఉందనుకోండి, దాని నుంచి బయటికి రావడం ఎలా, ఇది ఈశ్వరానుగ్రహం అండి అన్నారనుకోండి. నిజంగా పక్క వాళ్ళే, ఇవాళ మీరు వెలిగిపోతున్నారండి, మీరు రోజు రారే కనబ్బా చాలా అందంగా ఉన్నారే అన్నారనుకోండి. నిజంగా పోయి పక్క ఆయన అనుకోలేదు, పక్క ఆయన అన్నాడు. ఈయన ఏమనాలి, ఏమండి ఇప్పుడే కదా మీరు విన్నారు, ఇవన్నీ శాశ్వతమా, ఇవన్నీ ఉండిపోయేవా. ఆయన అందుకోవడం నిజమైన అందం అండి. నేను ఇవాళ వచ్చాను, మీరు ఇవాల్టి వరకు ఒక్కరోజు మానకుండా వస్తున్నారే, మీ అందం చాలా గొప్ప అందం నా దృష్టిలో, అనగలిగినది గొప్ప కాదు. అది ఈశ్వరుడితో కలుపు, నీకు ఏ ప్రమాదం తేదు. అది ఉండి ప్రమాదం ఏం చేస్తుంది, ఈశ్వరుడితో కలుపుకుంటే. విరుగుడు ఈశ్వరుడే. పాము విషం నేను తాగేశాను అనుకోండి చచ్చిపోతాను. పాము విషం వైద్యుడు శుద్ధి చేశాడు అనుకోండి, నాకు మందుగా ఇచ్చాడు అనుకోండి ఔషధంగా, నాకు ఉన్న జబ్బు తగ్గిపోతుంది.
వైద్యుడు విరుగుడు చేస్తాడు, బురద నీళ్లలో ఇండి పిగించబడితే నీరు విరిగినట్టు. భగవత్ సంబంధం దురభిమానాన్ని విరిచేస్తుంది. ఆయనతో కలుపు, దురభిమానం విరిగిపోయింది. అది లేకపోతే భగవంతుడే విరవలసి వచ్చిందనుకోండి, అప్పుడు మనం వీధిలో నిల్చోవలసి వస్తుంది. అది ప్రమాదం. అదే మళ్ళీ ఉబ్బు పగులుట ఆ దగ్గరికి వెళ్ళిపోతుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవారు. ఎవరో ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు ఒక గొప్ప భవనం కట్టి తోట వేసి పళ్ళు పువ్వులు అన్నీ పెంచాడు. ఎవరో పోన్లే పాపం నా దగ్గర ఉన్నాడు కదా అని ఆయనకి పిలిచి, ఏమయ్యా ఈ ఇల్లు నువ్వు చూసుకుంటూ ఉండు, జాగ్రత్తగా ఇందులో ఉండు, నేను ఏదో విదేశాలు ఎడుతున్నాను, కొన్ని సంవత్సరాల పాటు రానన్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన ఏదో అకస్మాత్తుగా 2 ఏళ్ళు పోయిన తర్వాత ఏదో శుభకార్యానికి వచ్చి ఒకసారి ఇల్లు చూసొద్దామని ఊళ్ళో దిగి పెడుతున్నాడు. పెడుతుంటే ఎవరో తెలిసిన వాళ్ళు అడిగారు, ఏమిటండి ఇలా వస్తున్నారు మీరు అన్నారు. ఏం లేదండి ఇల్లు చూసుకుందామని. ఓహో ఇంకా మీకు ఆ ఇంటి మీద మమకారం పోలేదా అన్నారు. ఎలా పోతుందండి, ఇల్లు అన్న తర్వాత మరి ఎప్పుడైనా చూసుకోవాలి కదా అన్నాడు. అదేమిటి ఇల్లు అమ్మేశారు కదా మీరు అన్నాడు. ఇల్లు అమ్మేయడం ఏమిటండో, నేను ఎవరికి అమ్మలేదు. మరి ఆయన అలా చెప్తున్నాడు, ఇల్లు అమ్మేసి ఆయన వెళ్ళిపోయాడు విదేశాలకి, నేను కొనేసుకున్నాను, నేనే యజమాని అని చెప్తున్నాడు అన్నాడు. అలా వీధిలో పెడుతుంటే కనపడ్డ వాళ్ళందరూ చెప్పారు, ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆయన ఎంత మంచివాడండి పాపం, మీరు ఇచ్చారని చెప్తుంటాడు అన్నారు. అప్పుడు చాలా యజమాని సంతోషించి 2 గదులు తాళం వేసినో కూడా తాళాలు తీసి వాడుకొని ఇచ్చాడు. ఇప్పుడు కనపడ్డ వాళ్ళందరూ అమ్మేశారు కదండి అన్నాడు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళి అన్నాడు, దుర్మార్గుడా నీ పెట్టొక్కటి పట్టుకుని ఏది పట్టుకొచ్చావో అదొక్కటి పట్టుకుని బయటికి పోముందు అని తాళం వేసేశాడు. ఇప్పుడు ఏమైంది, ఏ పెట్టితో వచ్చాడో ఆ పెట్టితో పోయాడు. ఎందుకని, నాది అన్నందుకు పోయాడు. నాది కాదు ఆయనది అన్నంతకాలం ఇంకో 2 గదులు కూడా ఇచ్చాడు. నీకు ఏదున్నా తప్పు లేదు, ఇది ఈశ్వరుడు ఇచ్చింది అన్నంతకాలం ఇంకో 2 గదులు కూడా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు. ఇది నాదన్నప్పుడు తాళం వేసి బయట పోమని. ఇది తెలుసుకుని ఉండు, నీకు ఇబ్బంది లేదు. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవకయునికియు, దురభిమానత్వము అసలైనటువంటిది ప్రతి వాళ్ళు తెలుసుకోవలసినటువంటిది నిర్వ్యాపారత్వము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.